హాయ్ మామ, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎక్కడను చూస్తున్నారుగా, పొలాల మధ్య ఎర్లీ మార్నింగ్ వస్తుంటే కాళ్ళు మొత్తం గలగల ఫ్రీజ్ అయిపోయి ఊగిపోతున్నాయి. కాళ్ళు కాయలు, గుండెకాయ. సరేమ్మా, నేను ఇప్పుడు కొంచెం పని ఉంది, ట్యాంక్ నీళ్ళు పోస్తున్నాడు, నేను వచ్చేస్తానని చెప్పాను. ఏమరా ఎక్కడ పోతున్నావు అన్నది. చెప్పలేదురేమో, ఏం లేదు, ఏడదాకా పోయేసి వస్తానని చెప్పాను. ఎందుకంటే ఆమె డమ్మి ఇప్పురమ్మన్నది, కానీ నేను వేసి వచ్చాను. ఈ స్పౌండర్లు తీసుకొని కాళ్ళు ఎరగొడుతుందని భయంతో నేనే నిదానంగా ఉండమా ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చా. ఎంతైనా మనం పీకేది ఏం లేదు కాబట్టి అలా ఉండే డమ్మని అలా తీసి చూసుకొని వాటర్ తాగాను. కానీ దేనికైనా బయలుదేరిపోదామని. కానీ ఆ వాటర్ తాగంగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏం డైలాగ్ గుర్తు వచ్చిందంటే, నీళ్ళు తాగంగానే తీయగా ఉంది అన్న డైలాగ్ బాగా గుర్తుకొచ్చింది నాకు. ఆ నీళ్ళు అంత బాగున్నాయి, ఎందుకైనా భూమిలో వాటర్ కదా, క్లీన్గా కూల్గా మినరల్ వాటర్ ఉన్నట్టున్నాయి. సరేలేని చెప్పి అలా పోతూ ఉన్నప్పుడు దేనికైనా మంచిదని చెప్పి చూసుకుంటూ పోతున్నా, పాములు ఎక్కువ తిరుగుతుంటాయని. కానీ ఒకసారి నేను చూసిన పాముని లాస్ట్లో వీడియో ఎండింగ్లో పెడతాను. అంత పెద్ద పాము అది. ఆ పాము చూసి కాయలు ఉనికిపోయినాయి నాకు. గుండెకాయ జారి గూట్లో కూర్చింది. ఏంద్రా నాయన ఇది ఎంత ఉంది, ఇది కానీ కాటేసిందంటే వైకుంఠానికి చేరేస్తాం ఖచ్చితంగా, ఎలాంటి టికెట్లు వల్లే. దేనికైనా మంచిది, ఈ సోకల మధ్య ఎక్కువ పాములు తిరుగుతున్నాయని చెప్పి అలా మా అమ్మకి చెప్పిన. నువ్వు రావలేదులే తల్లి, ఎక్కడే ఉండు, ట్యాంకీకి నీళ్ళు పోయమని చెప్పిన. ఇంకా ట్యాంకీకి నీళ్ళు పోస్తూ ఉంది. ఇంకేముంది, డైరెక్ట్గా పోయేసి ఇంకా ట్యాంకీకి నీళ్ళు పోసుకొని ఆ సవకలో గిన్నె మధ్య గడ్డి మందు కొట్టేయాలి. ఎందుకంటే ఈ పాములు ఎక్కువ జారిపోకుండా వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇంతే మామ, ఇక్కడ వరకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడతో మన పని పూర్తి అయిపోయింది. ఈ వీడియో ఎంతవరకు చూస్తుంటే నచ్చుంటుంది కాబట్టి లైక్ చేసి ఫాలో చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకో మామ. బాయ్ మామ.